నా దగ్గర ఎవిడెన్స్తో కూడా సోమల నుండి ట్రాక్టర్లు పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి. ఆ నంబర్ కూడా ఫోటోలు తీసి కూడా మా సార్ వాళ్ళు కూడా పెట్టినాం మేము. ఇది కానీ అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ. బండి నంబర్తో కూడా ఉంది మా దగ్గర. ఎక్కడ ట్రిప్పింగ్ రోడ్లో దించాలనేసి ట్రాక్టర్లు పంపించారు. పేరు కూడా చెప్తున్నారు, ఎవరు పంపించినారు అని పేరు కూడా చెప్తున్నారు. అది దాని ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, ఫొటోస్ ఉన్నాయి. నేను సార్ వాళ్ళకి పంపించాను, డిఎస్ గారికి పంపించాను, సిఐకి పంపించాను. ఒకసారి మీరు మండీలోకి రండి, ఆడ నిజమనేది ఏం తెలుసుకోండి. రోడ్లలో పడుకొని మాట్లాడితే ఏం తెలియదు మనకు. మీరు చూడండి ఎన్ని కాయలు ఒక్కొక్క మండీలో ఉన్నాయి, దీనికి కారణం ఎవరు మీరే చూడండి వచ్చి చెప్పండి. అంటే ఈవేళ కూటమి ప్రభుత్వము మామిడి రైతులను ఆదుకోలేదనే ఒక ఉద్దేశంతో ఈవేళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మార్కెట్ గారు వచ్చి రైతులను పరామర్శించేదానికి వస్తున్నారు. అంటే దీనివల్ల ప్రయోజనం ఏముందా ఉందంటారా? అంటే నిజంగా కూటమి ప్రభుత్వము రైతులను ఆదుకోలేదా? అంటే వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యాక్టరీలతో పాటు వైసీపీ నేతలకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఏమైనా ఎక్కువ ధర ఏమైనా ఇస్తున్నారా రైతులకు? ఏంటి మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నాకు తెలిసి మా అదర్ ఫ్యాక్టరీస్ కంటే వైసీపీ వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. నేను ఒక సప్లయరు, ఫ్యూజ్ మార్కెట్ వ్యాపారం చేస్తాను, మండీ ఉంది, అన్నీ ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మంచి ధర ఇస్తున్నారు. సబ్సిడీ 4 రూపాయలు ఇస్తున్నారు. మనం ఇక్కడ 4 రూపాయలు 4.5 రూపాయలు మార్కెట్ కూడా. మేము మా సాయశక్తి ప్రయత్నించి ఫ్యాక్టరీలు కన్వర్స్ చేసి పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు కన్వర్స్ చేసి పెంచుకుంటూ వెళ్తున్నాం. పక్క రాష్ట్రాల్లో క్లోజ్ అయినప్పటికీ 4.5 రూపాయలు మార్కెట్. ఈవెన్ కృష్ణగిరి అయితే మొత్తం కొనుగోలు 4.5 రూపాయలు డెలివరీ ఇచ్చారు రైతులు. ఇక్కడ మనం డెలివరీ అప్పుడు మన ఇక్కడ డెలివరీ వచ్చిందని ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా 6 రూపాయలు ఇస్తున్నారు, ప్లస్ సబ్సిడీ 4 రూపాయలు ఇస్తుంది. ఇంకా దీని నుంచి మనం ఏం చేయగలుగుతాం? ఫ్యూజ్ మార్కెట్, ఫ్యూజ్ ఇది అరవేల్స్, ఫ్యూజ్ క్రాప్ ఏ రాష్ట్రంలోనూ ఏ స్టేట్లోనూ కూడా ఇంత ఫ్యూజ్గా క్రాప్ రావడం అనేది ఈ జిల్లాలో, మన అన్నమయ్య జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఇది మొత్తానికి శంకరి ఈవేళ బంగారుపాలెం మార్కెట్ యార్డ్కు మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండీ వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, కూటమి శ్రేణులు కావచ్చు ఒకటే వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొత్తం కూడా గడిచిపోయింది, కేవలము 10-15% మాత్రమే ఉంది. ఇప్పటికే రైతులను ఆదుకునేటువంటి నిజంగా ఆయనకు మనసేగానే ఉన్నట్లయితే ఇక 20-30 రోజులు ముందుగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సినటువంటి ఒక ప్రధానమంత్రి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఈవేళ ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించి మామిడికాయలను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి కుమ్మరించి ఆందోళన విధ్వంసానికి పాల్పడినటువంటి ఒక సమాచారం కూడా తమ వద్ద ఉందనేటువంటి ఒక విషయాన్ని అయితే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి మండీ వ్యాపారస్తులు